సినిమా వేస్తే ఉన్నటువంటి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే 1 డేకి స్టే ఇచ్చారు. ఇవాళ సినిమా ఉందంటే టికెట్లు వాపస్ డబ్బులు చేశారు. మరి పోలీసు వాళ్ళు వచ్చి ఆపించారు. 25 నిమిషాలు పెంచేశారు. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వేశారు. ఉన్నటువంటి సినిమా అయిపోయింది. మేమేదో సర్వర్ ప్రాబ్లం అనుకున్నాము. తీరా కిందకు వస్తే పోలీసు వాళ్ళు వచ్చేసి అన్నారు, సినిమా థియేటర్ గారు ఏం చెప్పారంటే ఓనర్ గారు వాళ్ళు మాకు చూపించారండి, వాళ్ళ ఒక్క రోజుకి స్టే ఉంది, రేపు రాండి అన్నారు. రేపు మాకు కుదరదు మా డబ్బులు మాకు ఇవ్వమన్నాము, ఇచ్చారు. అది ఇందులో ఏమి రాజకీయ పార్టీలు ఏం చూపించలేదు, మామూలుగా జనరల్ రైతుల పాత్రలు చూపించారు. అది అంటే లోపలికి వెళ్ళాం, సినిమా స్టార్ట్ అయ్యింది, బయటకు వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏమైందంటే ఇది పరిస్థితి, రేపు పొద్దున్న సినిమా చూపిద్దాం. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చూపిస్తారండి, అది మ్యాటర్. అక్కడైతే సినిమాలో అయితే ఏం లేదు, ఫాల్ట్ ఏం లేదు, బాగానే ఉంది. అది మన రైతుల గురించి తీసింది ఆ సినిమా, ప్రజల గురించి. ఏం తప్పేం లేదు అది ఆపడానికి. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను. సినిమా థియేటర్లోకి వెళ్ళాము, ఒక అరగంట సినిమా వేశారు. కరెక్ట్గా రైతులు నిరాహార దీక్ష, పోలీసులు లాఠీ చార్జ్ చేసే సీన్ రాగానే బొమ్మ ఆగిపోయింది. మేము ఇంకేదన్నా కరెంట్ ప్రాబ్లమో దేనివల్ల ఏమైనా ఆగిపోయిందని చూస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి బొమ్మ ఆపేయమని మాకు ఆర్డర్స్ వచ్చినాయి, స్టే ఇచ్చారు, కావున మేము బొమ్మను నిలిపివేస్తున్నామని చెప్పడం జరిగింది. కావున ఎందుకు ఆపేశారో దేనికి ఆపేశారో అర్థం కావట్లేదు. మేమేదో రాజధాని గురించి, అమరావతి గురించి చూపిస్తున్నారు, రైతుల కష్టాల గురించి చూపిస్తున్నారని మేము సినిమా కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సినిమా చూద్దామని. ఈరోజు బుక్ చేసుకున్నాం సినిమాకి. రాగానే సినిమా ఈ రకంగా అరగంటలోనే ఆపేయడం చాలా బాధాకరం. కావున సినిమా త్వరలోనే మళ్ళీ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, సినిమా ఆపాలన్నారు. సార్ మాకు జీవో వస్తే మేము ఆపుతామండి, జీవో రాలేదు కదండి. మార్నింగ్ షో టికెట్లు అయితే ఇచ్చాం, షో వేసామండి, మ్యాట్నీ నుంచి ఆన్లైన్ ఆపేసి మీరు చెప్పారుగా ఆపేస్తామండి అన్నాము. కాదండి అన్న, సార్ మాకు జీవో రాకుండా మేము ఆపాలన్నా ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తారండి అంటే సరే అని గమ్ముకున్నారు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఆపేసేయాలని కూర్చొని ఆపేపిచ్చారు. జనాలు దానిని వ్యతిరేకతని జనాలు ఖండిస్తున్నారు. వాళ్ళు జీవో మేము పంపిస్తామన్న, మాకు ఇంతవరకు అయితే జీవో రాలా. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఆపిచ్చారు. పోలీసులు కూడా జీవో పంపిస్తాము అని చెప్పి అంటున్నారు. మాకైతే ఇంకా రిటర్న్గా రాలేదు. కానీ ఇంకా డిపార్ట్మెంట్ వచ్చాక మేము వాళ్ళకి యాజమాన్యం మేము ఎదురు తిరగకూడదు, దాని మీద ప్రేక్షకులు మేము క్లోజ్ చేసి పంపిస్తున్నాము. సురేష్.